వేస్తారా? జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకొడతారు. రాజకీయం చేయి, ఎత్తులై, కానీ ఇది పద్ధతి కాదు. వాడు నా నోటి దగ్గర కూళ్ళొక్కనోడు మాత్రం ఏమనలేదు, వెనకేసుకొచ్చావు. ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వదలను, వదిలే ప్రసక్తి లేదు అండి. ఏంటి నోరు లేస్తుంది? కత్తిరిస్తా. నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా, నీ గురించి. ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు. అది సామాన్యుడు కాదురా, చూస్తూ ఊరుకోడు. పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు. ఇప్పుడు ఆడు సీఎం. అమ్మా, ఎలా ఉన్నావురా? బానే ఉన్నా. అమ్మా, పెద్దనాన్న, మొదటి తప్పు ఊరుకుంటున్నాను. రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే జైలుకి పంపిస్తాను. సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదన్నమాట అసెంబ్లీ. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. ఇదే సార్ మీ నాన్నగారికి వచ్చిన విషయం. థ్యాంక్స్. సరే. అధ్యక్ష, కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ. దొంగ సొమ్ము, బ్లాక్ మనీని ఇమీడియట్గా వెలికితీసి స్పెషల్ కోర్ట్స్లో నేరస్తులు నిలబెట్టే చట్టం, అది నా ప్రపోజల్. కూర్చోండి, కూర్చోండి. వాట్ ఇస్ దిస్? కూర్చోండి. సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సీఎం గారు మీరు చెప్పండి. ఏసీబీ పరిధిని పెంచి స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ప్రొఫెషనల్, ప్రజాప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలోకి మాట్లాడుతున్నారండి మీరు? కూర్చోండి. ఏంటండి ఎలా గొడవ చేస్తారు? చెప్పేది వినండి కొంచెం. కూర్చోండి ప్లీజ్, టేక్ యువర్ సీట్స్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అధ్యక్ష, సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష. వీటిలో చాలా లొసుకులున్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష? అధ్యక్ష, అదేం ప్రాబ్లం అవ్వదు. వీల్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రతి సంవత్సరం 100,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం. కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి 100 కోట్ల రూపాయల్లో 80 కోట్లు దొంగల పాలవుతుంది. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. కూర్చోండి, కూర్చోండి. వాట్ ఇస్ దిస్ అండి? కూర్చోండి. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, చేతులు కట్టుకుని కూర్చున్నాం. సిగ్గుచేటు. ఓకే ఓకే, సిగ్గుచేటు అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం. సీఎం గారు మీరు చెప్పండి. అవినీతి, అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా. తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. హౌస్ ఈజ్ ఎజర్. హలో సార్. రావయ్యా, చెప్పండి సార్. ఎలా ఉంది ఫస్ట్ డే? బాగుంది సార్. బిల్ పాస్ అవుద్ది అంటారు సార్? ఛాన్స్ లేదయ్యా. నమస్కారం సార్. నేరం చేసిన వాడికి శిక్ష ఇద్దామంటే ఒప్పుకోవడానికి ఏంటి సార్ బల్బ్ వీళ్ళకి? హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు, యాసిడ్లు పోస్తారు, పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? చట్టాలని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం, అంతేగాని మీ సొమ్మే అడగలేదు కదా సార్. అందుకే చెప్తున్నాను.
కూర్చో. అక్కడే పొరపాటు. మన సొమ్మే పోతుంది. అవినీతి మనకే అవసరం. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచాం అనుకో, రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా. ప్రజలు తిరగబడరా? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికి ఉందయ్యా? వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారా అని. ఆ? ఇలా చేయండి సార్. మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత, పోతే ఎంత? ఏమయ్యా, ఇగో చెయ్యి. మీరు నాకు నచ్చలేదు సార్. సార్. ఏమిటి, బిల్లు పాస్ అవ్వాలనుందా? అవును సార్. అయితే ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించు. ఎవరి సార్లు చెప్పారా నీకు? మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా? నేను చెప్పినట్టు చేయి, బిల్లు పాస్ అవుతుంది. సీఎం గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష, ఒక ముఖ్యమైన సవరణ. ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తున్నాం. ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ విల్ బి ఎగ్జెంప్టెడ్. ప్లీజ్ కీప్ కైట్. సీఎం గారు కంటిన్యూ చేయండి. మనం ఎంత నీతిమంతులం అందరికి తెలుసు కదా. మనకు చట్టాలు వర్తించవు, బాగోదు. అందుకే నౌ హౌస్ ఈజ్ ఎజెంట్. మా బాబాయ్య ఇప్పుడైనా ఎందుకు సార్ అసలు దొంగలను ఉద్దేశం తర్వాత? బాగాలేవాడివే. నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటో నీకు ఇంకా తెలియడం లేదయా. చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నావు అనుకో, తిమింగిలాలకి ఫుడ్ దొరకదు కదా, అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి. అవినీతికి ఆకలి ఎక్కువ, ఆకలికి ఆరాటం ఎక్కువ. కానీ మిమ్మల్ని కూడా వేసేస్తే అదో తృప్తి. మరి అంత తొందరపడకయా, నీలో విషయం ఉందయా. కాకపోతే ఓ 6 నెలల కంటే ఎక్కువ ఉండవు. ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో, నీ పని అవుట్. కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. ఆ గాంధీ డైలాగ్ భలే చెప్పావయ్యా, ఎక్కడో తగిలింది. ఏమయ్యా, ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నావు ఇందాక, మరి 2-3 ఏళ్ళు ఉండొచ్చు అంటావా? ఎక్స్ సర్వీస్ మెన్ రాబర్ట్ సార్. హలో, సిట్ డౌన్ ప్లీజ్. సార్ 200 మంది. వీ కెన్ స్టార్ట్ అవర్ వర్క్ ఇమీడియట్లీ. వీఆర్ ట్రాకింగ్ ఆల్ సెల్ ఫోన్స్. అలాగే బంధువులవి, స్నేహితులవి అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ గో హెడ్. ఓకే జెంటల్మెన్, శర్మ గారు యూ కెన్ గో హెడ్. ఫస్ట్ ఆ సింగూర్ గ్యాంగ్ అని రేట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ అ బెటర్ ఇండియా. థ్యాంక్ యూ. ఏంటి బట్టలన్నీ అలాగే ఉన్నాయి? ఏం చూస్తున్నా మొహంగా ముద్దులాగా? ఎవరండి? మా వారు లేరండి. వీటన్నిటికీ అకౌంట్స్ ఉన్నాయా? చెప్పండి అమ్మా. బాధ లేదు, బరువు లేదు, రాజు లేడు, పేద లేడు, అన్ని మంచి. ఈ రోజు ప్రజాధనం కౌంట్ 22,000 కోట్లు. సీఎం పడుగుల కోసం సీఎం, భవితను మార్చే వరలక్ష్మి గారు, సార్ హ్యాపీ బర్త్డే. సీఎం మనలో ఒక్కడు సీఎం. బాధ లేదు, బరువు లేదు, రాజు లేడు, పేద లేడు, అన్ని మంచి రోజులేనా? రైట్ చేశారంటే నీ వాళ్ళు
మనమే రైట్ చేసుకుంటే ఇంకా నేనెందుకు గవర్నమెంట్ ఎందుకు? Till now our total collection is 25,000 crores. ఇక ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే ప్రతి విద్యార్థికి నెలకు 500 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు మన ప్రజాధనం కౌంట్ 25,200 కోట్లకు చేరుకుంది. కలవడు అంటారేంటండి? ఈ పార్టీ కోసం నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో తెలుసా? 2 రోజుల నుంచి వెయిట్ చేస్తాను సీఎం కలవడానికి. అసలు నేను ఎవరో తెలుసా? ఎడ్యుకేషన్ మినిస్టర్ మా బావ. అడగమనవయ్యా, ఎంత కావాలన్నా పడేస్తాను. అరే ఆ పైన రైడింగ్ రీడింగ్ బంధుత్వాన్ని బట్టి కాక ఎంత డబ్బు దొబ్బేశారు అన్న దాన్ని బట్టి. వద్దన్నా, ఆ సీఎం చాలా ఖతర్నాకున్నాడు. నీకు దండం పెడతన్నా. అన్నా ఇక్కడ వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పానండి. నేను అదే అనుకున్నానే, కొద్దిగా ఆశపడి నీ వల్లే మా స్కూల్లో నా పర్వంతా పోతుంది.